ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ఇంకో 20 రోజులే సమయం ఉంది. కానీ ఇప్పటికీ పాకిస్తాన్లో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన కరాచీ, లాహోర్ స్టేడియాలు సిద్ధం కాకపోవడం చర్చనీయాంశం అవుతుంది. ఐసీసీ కేటాయించిన 380 కోట్ల నిధులతో గత ఏడాది ఈ స్టేడియాల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. జనవరి 31కే పనులు పూర్తి కావాలి. కానీ ఆ గడువును అందుకునే అవకాశాలే లేవని పాకిస్తాన్ పత్రిక డాన్ ఓ కథనంలో స్పష్టం చేసింది. తుది గడువులోపు పనులు పూర్తవడం అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ ఈ బాధ్యత చేపట్టిన వాళ్ళు మాత్రం ధీమాగా ఉన్నారు అని ఆ పత్రిక పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ఆరంభం కానుండగా ఈ రెండు స్టేడియాలను పరీక్షించేందుకు అదే నెల 8, 14 తేదీల మధ్య పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ముక్కోనపు వన్డే సిరీస్ నిర్వహించడానికి పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఆ సిరీస్ ఆరంభానికి 2-3 రోజుల ముందైనా పనులు పూర్తయితే చాలని భావిస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఈ విషయం బయటకు రావడంతో పాకిస్తాన్ నుంచి ట్రోఫీని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే నిర్వహించాలని కోరుతున్నారు.